నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ వచ్చిన మన శివప్రసాద్ అని ఇక్కడ ఉన్నాడు అన్న. రామ్ రామ్. జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మేలో వచ్చినట్టే ఫస్ట్ వీక్ లో అప్పుడు ఒక వ్లాగ్ తీసిన కొన్ని విగ్రహాలు అయితే చేస్తుండే అనమాట. సో చూస్తారు కదా వెనకాల స్వామివారి విగ్రహాలకు సంబంధించిన ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఈసారి లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి, బట్ స్పెషల్ మోడల్స్ అనమాట. బెస్ట్ క్వాలిటీలో మన శివప్రసాద్ అన్న అయితే అందిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ నేను చూసిన చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం అయితే రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం కూడా ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో భయ్య కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మనం వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లోపలికి పోయే ముందు మీ అందరికైతే ఒక్కసారి రూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉప్పల్ నుంచి గట్కేసర్ పోతుంటే మనకు అన్నోజిగూడ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ రాకముందు రైట్ సైడ్లో మనకైతే తులిప్ హోటల్ ఉంటుంది. సో అదే తులిప్ హోటల్ అనమాట. తులిప్ హోటల్ దాటగానే టువర్డ్స్ వరంగల్ హైవే రైట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ ఉంటుంది. అండ్ ఇదే అన్నోజిగూడ బ్రిడ్జ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో మనకైతే పోచారం అండ్ ఇన్ఫోసిస్ క్యాంపస్. అదేవిధంగా గట్కేసర్ నుంచి టువర్డ్స్ ఉప్పల్ పోతుంటే అన్నోజిగూడ బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్. సో లోపల వర్క్షాప్లో అయితే కొన్ని స్పెషల్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి డిజైన్స్ అయితే మనం చూడలేదు. అండ్ నాకైతే చాలా పర్సనల్గా నచ్చినాయి. సో వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళైతే వినాయకుని విగ్రహాలు అట్లనే దుర్గామాత విగ్రహాలు కూడా ఈసారి 2025లో రెడీ చేపిస్తారు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి 9502366849. ఇంకొక నంబర్ వచ్చేసి 7702467884. అండ్ నేను వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెన్షన్ చేస్తాను, అట్లనే లొకేషన్ కూడా పెడతాను. సో లోపలైతే స్వామివారికి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. నా లాస్ట్ బ్లాగ్ వచ్చేసి మే ఫస్ట్ వీక్లో ఉండే. మన వరసిద్ధి ఆర్ట్స్లో ఒక్కొక్క విగ్రహం అయితే ఇప్పుడు శివబాయ్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శివబాయ్ రామ్ రామ్, జై శ్రీరామ్. రామ్ రామ్ అన్న, జై శ్రీరామ్. సో శివబాయ్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ విగ్రహం గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఇది వచ్చేసి మన సరస్వతి టైప్ అన్న, సరస్వతి మాత. ప్లస్ కింద వచ్చేసి మనకు హంస, స్వాన్ ఉంటుంది. హంస. ఓకే, చేతిలో వచ్చేసి వీణ ఉంటుంది. ఓకే. సో చేతిలో వచ్చేసి మనకు వీణ ఉంటుంది, కింద స్వాన్, హంస అండ్ సరస్వతి దేవి రూపం అన్నమాట. సో ఎంత ఉంటుంది శివబాయ్ హైట్? హైట్ వచ్చేసి మనకు 15 ఫీట్ అన్న. 15 ఫీట్. ఇక్కడ వన్స్ అగైన్ కొంచెం హైట్లో ఉన్నాడు వినాయకుడు. ఇది కూడా కొంచెం బ్యాలెన్సింగ్ వర్క్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకు ఇక్కడ గద్దీ లేదు, మహారాజా పోజ్ కాదు. సో చెప్పాలి ఈ విగ్రహం హైట్ ఎంత ఉంటుంది అండ్ ఏం కాన్సెప్ట్? హైట్ వచ్చేసి 14 ఫీట్ అండ్ కింద వచ్చేసి ఫ్లవర్ ఉంటుంది అన్న. ఫ్లవర్ లో కూర్చునే గణపతి. ఓకే. సో మనకైతే పుష్పంలో కూర్చున్న వినాయకుడు ఫ్లవర్. సో లైక్ లక్ష్మీ అవతారం అంట. అండ్ నాకు చూడగానే చాలా నచ్చింది ఈ విగ్రహం. ఐ థింక్ వన్ ఆఫ్ ది స్పెషల్ మోడల్ మన వరసిద్ధి ఆర్ట్స్లో. అండ్ ఈ 2025 అయితే డెఫినెట్లీ ట్రెండ్ అవుతుంది శివబాయ్, తప్పకుండా. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డిజైన్. అండ్ శివబాయ్, మన విగ్రహం గురించి మీరు చెప్పాలి ఇప్పుడు. ఇది వచ్చేసి త్రిమూర్తి కాన్సెప్ట్ అన్న. త్రిమూర్తి. స్వామి వారికి రైట్ సైడ్ లో వచ్చేసి బ్రహ్మదేవుడు కాన్సెప్ట్. బ్రహ్మదేవుడు. సో చూసుకోవచ్చు ఇక్కడ బ్రహ్మదేవుడు. చేతిలో వచ్చేసి గ్లోబ్ ఉంటుంది అన్న. వావ్, నైస్. ఓకే. వచ్చేసి విష్ణు అన్నట్టు, గణేశుడు వచ్చేసి విష్ణు. సో ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు విష్ణు రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు మహేశ్వరుడు అంటే శివుడు అన్న. శివుడు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటారు కదా, ఇక్కడ శివుడు కూడా కొంచెం యూనిక్ గా ఉన్నాడు. స్వామివారికి పెద్ద పెద్ద మీసాలు, అట్లనే పైన చూసుకున్నట్టయితే అక్కడ మనకు చందామామ. అండ్ ఐ థింక్ మీరు గంగామాత కూడా ఇస్తారు తర్వాత. సూపర్. సో చేలు వచ్చేసి మనకు పాము ఉంటుంది. అండ్ ఇక్కడ చూడగానే అర్థమైపోతున్నది రాధాకృష్ణ, ఎందుకంటే ఫ్లూట్. సో ఇది ఎవరిదన్న కాన్సెప్ట్? ఇది మనము ఓన్ కాన్సెప్ట్. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇది మనము లైక్ బాంబే స్కెచ్. ఓకే, బాంబే స్కెచ్. ఒక్కసారి ఇక్కడ చూసుకుందాం అన్న. ఇది ఏందో కొంచెం నరసింహస్వామి లెక్క అనిపిస్తుంది కాదా? విష్ణు కాన్సెప్ట్ అన్న. విష్ణు కాన్సెప్ట్. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి గరుడ మహారాజ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు గరుడ మహారాజ్. సో ఫ్రెండ్స్, యాక్చువల్ చూడగా నేనేమనుకున్నా ఇట్లా నరసింహస్వామి హిరణ్యకశిపుని ఇట్లా హతమార్చినట్టు అనిపిస్తుంది, బట్ అది కాదు. సో బ్యాక్గ్రౌండ్ లో ఏమొస్తుంది? గరుడ మహారాజ్. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గరుడ మహారాజు. సో విష్ణు దేవుని కాన్సెప్ట్. బ్యూటిఫుల్ అన్న.
ఫ్రెండ్స్ మన వరసిద్ధి ఆర్ట్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వినాయకుడు అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు. ఎందుకంటే చూసుకోవచ్చు అక్కడ తొండం కూడా చాలా బ్రాడ్గా ఉన్నది, హైట్ కూడా ఎక్కువ ఉన్నది. ఎంత ఉంటుంది హైట్? హైట్ వచ్చేసి విత్ బ్యాక్గ్రౌండ్ 18 feet. విత్ బ్యాక్గ్రౌండ్ 18 feet వినాయకుడు. శివభాయ్, మరి ఈ విగ్రహంలో ఏం కాన్సెప్ట్? ఈ విగ్రహం వచ్చేసి మనకు అగ్ని కాన్సెప్ట్ అన్న, అగ్ని ఫైర్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు స్వామివారికి లెఫ్ట్ హ్యాండ్లో అక్కడ ఫైర్ ఉన్నది. ఒక చిన్న బౌల్లో మనకైతే ఫైర్ కాన్సెప్ట్ ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంది, యూనిక్ ఉన్నది. ఫస్ట్ టైం ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ చూడలేదు, ఇన్ని వర్క్షాప్స్ వెళ్ళాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక స్టాండర్డ్ మన ముంబై కాన్సెప్ట్లో మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. సో దీంట్లో ఏమన్నా మీరు ఆలోచించారా? ఇది వచ్చేసి మహారాజా కాన్సెప్ట్ అన్న, దీనికి బ్యాక్గ్రౌండ్ వస్తుంది, యూనిక్ బ్యాక్గ్రౌండ్. ఓకే, చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే స్వామివారి డిఫరెంట్ ఫేసెస్, సో అమ్మవారి ఫేసెస్ కూడా ఉన్నాయి. లయన్స్ కూడా చిన్న సైజులో ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఈ లయన్స్ ఇవన్నీ మీరే చేపించారా? ఓకే, లోపలికి వెళ్దాం. లోపల కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకు ఓన్లీ జాయింటింగ్ వర్క్ నడుస్తుండే. సో భయ్యా ఈ విగ్రహం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో మరి మీరు ఏమైనా ఆలోచించారా ఎట్లా పెట్టాలి ఏందనేసి? ఇది కూడా లక్ష్మీ కాన్సెప్ట్ అన్న, బ్యాక్గ్రౌండ్ వస్తుంది లక్ష్మీదేవి కాన్సెప్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఫేస్ మారిందన్న, ఇక్కడ మనకు రౌండ్ ప్రభావాలు. సో దీంట్లో ఏం కాన్సెప్ట్ ఉంటుంది? ఇది వచ్చేసి లైక్ విష్ణు కాన్సెప్ట్ అన్న, ఇది కూడా బ్యాక్గ్రౌండ్ వస్తుంది విత్ స్వామివారి పాదాలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి వారు. ఓకే 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 బాలాజీ పాదాలు వస్తాయి, బ్యూటిఫుల్ అన్న. సో ఇది వచ్చేసి మనకు విష్ణుదేవుని రూపం కాన్సెప్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పికాక్ కనిపిస్తుంది. సో ఇది ఏం కాన్సెప్ట్? ఇది వచ్చేసి నెమలి వాహనం అన్న, స్వామివారికి 6 చేతులు ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి చేతిలో బాసుడి ఉంటుంది, అంటే కృష్ణుడు అన్నట్టు. ఓకే, సో మన ఫ్లూట్ బాసురి అండ్ పైన చక్రం వచ్చేసి ఇక్కడ శంఖం ఉంటుంది. ఓకే ఓకే, సో ఇది కూడా మనకు కృష్ణుని కాన్సెప్ట్. తర్వాత అన్న మరి ఇది ధోతి వర్క్ ఎప్పుడు వేసారన్న, ఎప్పుడు స్టార్ట్ అయింది ధోతి వర్క్? ఇది ధోతి వర్క్ వచ్చేసి మనం ఒక డెమో వర్క్ కోసం పెట్టామన్నా, ఇది లైక్ లాస్ట్ 2 weeks బ్యాక్ చేసాం అన్నట్టు. ఓకే, సో ఒక్కసారి మనం చూసుకుందాం. సో ఇది ఏం క్లాత్ అన్న? ఇది సాటిన్ క్లాత్. ఓకే, ప్రీమియం సాటిన్ క్లాత్. అండ్ ఇక్కడ మనకు బార్డర్లో కూడా మోదక్ ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూషక్ మహారాజు. సో మంచి ఒక పర్ల్ టైప్లో కూడా మనకైతే ఇక్కడ పూసల దండ టైప్ ఉందన్నమాట. సో కొంచెం రిచ్ ఉన్నది. అండ్ కమర్ పట్ట గ్రీన్ కలర్. అండ్ ఇక్కడ కూడా మనకైతే వినాయకుడు మహారాజా పోజ్లో కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. సో ఈ పిల్లర్స్ కాన్సెప్ట్ మీదేనా? మనం పిల్లర్స్ మనం చేసుకున్నాము, పిల్లర్ కాన్సెప్ట్ మనదే. అండ్ అన్న దాగిన వర్క్ మరి ఎప్పుడు స్టార్ట్ అయింది? 2 days బ్యాక్. ఓకే, సో భయ్యా ఇంకొక విష్ణుదేవుడు కనిపిస్తుంది ఇక్కడ, మరి విష్ణుదేవుడా బాలాజీయా? బాలాజీ అన్న, బాలాజీ రూపంలో ఇక్కడైతే మళ్ళీ అగైన్ 6 చేయిలు. సో దాగిన కూడా మొత్తం ఫిక్స్ అయిపోయింది. వావ్, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో స్వామివారి బొజ్జ, సో మంచి నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చారు. సో భయ్యా నేను యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు ఈ వినాయకుడు చాలా నచ్చినుండే, ఎందుకంటే ఇట్లాంటి కాన్సెప్ట్లో ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు. చాలా బాగున్నది. ఇది ఎవరిది యాక్చువల్గా ఐడియా? మీ ఐడియా, బ్యూటిఫుల్. సో అన్న ఇది కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది ఫేస్. ఇది ఎప్పుడు చేశారు? ఇది వచ్చేసి పరశురామ్ కాన్సెప్ట్ అన్న, పరశురాముడు. చేతిలో వచ్చేసి గొడ్డలి అంటే పరశు. ఓకే, పరశు. స్వామివారి రైట్ హ్యాండ్ వచ్చేసి పరశు ఉంటుంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లో వచ్చేసి మనకు ధనుష్ ఉంటుంది, శివధనుష్ ఉంటుంది. శివధనుష్. ఓకే ఓకే, సో దీనిలో కూడా మంచి స్మైలింగ్ ఫేస్, బ్యూటిఫుల్ అన్న. ఓకే, తర్వాత అన్న దీంట్లో కూడా కొంచెం సిమిలర్ మన బాలాజీ ఫేస్ లెక్కనే అనిపిస్తున్నది. డిఫరెంట్. చేలో వీణ ఉంటుంది, సరస్వతి కాన్సెప్ట్, స్టోన్స్, బ్యూటిఫుల్. సో అన్న మరి ఇక్కడ పూజ అయిపోయిందా? ఎవరన్నా మండల్ వాళ్ళు వచ్చిర్రా? ఓకే, బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు త్రిశూలం. ఒకవేళ ఇదే డిజైన్ లో కావాలంటే మీరు కొంచెం చేంజ్ చేసి మరి ఎవరికైనా ఇస్తారా? ఓకే, నైస్. సో దీంట్లో స్వామివారి తొండం అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నది. మిగతా తొండాలకు కంపేర్ చేస్తే ఈ తొండంకి కంపేర్ చేస్తే కొంచెం ఫేస్ కూడా కొంచెం చిన్నగా ఉంది, బట్ యూనిక్గా ఉంది అనమాట. సో అన్న మరి ప్రాపర్ ముంబై అన్న, మరి ఈ ఫేస్ సేమా? ఓకే, తొండం అనేది కొంచెం యూనిక్గా రొటేట్ అయి ఉన్నది. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ, చూసుకోవచ్చు. బ్యూటిఫుల్. సో భయ్యా ఇక్కడ చెప్పండి మరి, ఇది ఒక ఫ్లయింగ్ కాన్సెప్ట్ ఉంది కదా? ఇది వచ్చేసి స్వామివారి స్నేక్ పైన ఉంటుంది. స్నేక్ పైన బ్యాలెన్సింగ్ మోడల్. ఓకే, సో ఈ స్నేకే వాడతారా? ఇది పెద్ద స్నేక్ వస్తుంది. ఓకే, అండ్ అన్న మరి ఈ విగ్రహం కూడా బుక్డా?
బేగం బజార్ యాజ్ పర్ స్కెచ్ అనా ఓకే కింద స్వాన్ హంస ఓకే నైస్ నైస్ సో ఈ లైన్ లో కొంచెం అన్ని చిన్నగా ఉన్నాయి వినాయకులు బట్ యూనిక్ గా ఉన్నాయి సో భయ్య ఇక్కడ కూడా మనకు స్వామివారి బాలాజీ కాన్సెప్ట్ ఏంటంటే కిరీటం వెనకాల బాలాజీ ఉంది బ్యూటిఫుల్ చేలు వచ్చేసి మనకు శంఖం ఎంత ఉంటుంది అన్న హైట్ ఇది వచ్చేసి మనకు 8 feet హైట్ ఓకే సో భయ్య ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం గాలిలా తేలుతున్నట్టు అనిపిస్తుంది వినాయకుడు మరి చెప్పండి ఈ వినాయకుడి గురించి ఓకే 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 ఇవన్నీ ఎవరి మరి ఐడియాస్ ఇది మనము స్కెచెస్ మీద అండ్ ఇంకోటి కొన్ని బాంబేలో లాస్ట్ ఇయర్ చేసిన వినాయకులు ఫేమస్ వినాయకులు ఓకే సో భయ్య వెనకాల మన శేషనాగు ఆదిశేషు అండ్ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు సో వెనకాల ఇట్లా పాములు పెట్టాలనేసి ఎవరికి వచ్చింది ఐడియా ఇది మనము సిద్ధేష్ డిగోలే బాంబేలో ఉంటాడు వాళ్ళు చూసి మనం ఇన్స్పైర్ చేసాం నైస్ నైస్ బాగుంది అన్న చిన్నగా ఉన్నా కానీ వినాయకుడు ముద్దుగా ఉన్నాడు చాలా బాగుంది సో భయ్య ఇక్కడ అందరి ఫేవరెట్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అన్న నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహం నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఇక్కడ స్వామివారి పొజిషన్ చూసుకుంటే ఎగ్జాక్ట్ ఉంది అన్న నటరాజ కాన్సెప్ట్ కింద స్నేక్ వస్తుంది సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు స్వామివారు మంచి ఫ్లయింగ్ కాన్సెప్ట్ డాన్సింగ్ పొజిషన్ అనమాట ఒక్క కాలు మీద నాట్యం వేస్తున్నాడు వెనకాల జటా కూడా రియలిస్టిక్ ఉన్నది అండ్ పైన వచ్చేసి మనకు మన చందమామ బ్యూటిఫుల్ అన్న సో ఇదైతే ఎప్పటికీ మన ముంబైలో ఇవన్నీ ఎవర్ గ్రీన్ మోడల్స్ అన్న బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నట్టయితే మంచిగా పెద్దగా ఇచ్చారు ప్రభావాలు వినాయకునికి ఇక్కడ 6 hands సో దీంట్లో ఇంకేమైనా వస్తాయా ఇది వస్తుంది అన్న చేతిలో వెపన్స్ వస్తాయి చేతిలో వెపన్స్ మహారాజా కాన్సెప్ట్ బ్యూటిఫుల్ అన్న నైస్ సో భయ్య ఇక్కడ మరి ఏంది ఇక్కడ ఏం నడుస్తున్నది పని ఏమొస్తుంది స్టోన్ పైన కూర్చొని ఉన్నాడు మహాదేవ్ కాన్సెప్ట్ ఎంత ఉంటుంది అన్న హైట్ ఇది వచ్చేసి మనకు 9 feet వస్తుంది సో 9 feet హైట్ మంచిగా బ్యూటిఫుల్ డిజైన్ బాగుంది సో భయ్య ఇంకొక ఫ్లయింగ్ కాన్సెప్ట్ మరి చెప్పాలి ఈ వినాయకుని గురించి అఖిల్ చందనవాడి మనకు అవును చాలా ఫేమస్ అవును కింద శంఖం వస్తుంది చేతిలో వచ్చేసి లక్ష్మి ఉంటాయి కదా అవును కల్చం సో కాయిన్స్ పడుతున్నట్ట ఓకే బ్యూటిఫుల్ అనేది కూడా చాలా బాగుంది అండ్ అఖిల్ చందన్వాడి వన్ ఆఫ్ ది ఫేమస్ మండల్ ఇన్ ముంబై యా భయ్య మరి ఇక్కడ కూడా ఐ థింక్ పూజ అయిపోయింది మండల్ వాళ్ళు వచ్చారు అనుకుంటా సో ఎక్కడి నుంచి వచ్చారు విత్ స్కెచ్ మనము చేసామన్నా ఇది మన వచ్చేసి బేగంపేట్ ఓకే సో మహారాజా కాన్సెప్ట్ బేగంపేట్కి వెళ్తుంది వినాయకుడు అండ్ అన్న ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు కొంచెం జర లాల్బాగ్ టైప్ అనిపిస్తుంది కొంచెం గద్ద టైప్ ఇది గరుడ బ్యాక్గ్రౌండ్ పైన ఓం చేతిలో వచ్చేసి డమ్రు ఓకే రియల్ డమ్రు పెడతారా నైస్ సో శివ భాయ్ మన పర్టికులర్ వర్క్ షాప్ లో అయితే లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి అండ్ కాన్సెప్ట్స్ కూడా చాలా బాగున్నాయి సో మన బప్ప లవర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇది మనది ఒకటే మోటో అన్న వచ్చేసి మనది 2025 లో హైదరాబాద్ లో స్టార్ట్అప్ చేసాం మనము ఓకే లిమిటెడ్ మోడల్స్ అండ్ విత్ యూనిక్ కాన్సెప్ట్స్ విత్ క్లీన్ అవుట్పుట్ మంచి ఫినిషింగ్ తోటి అండ్ కస్టమర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే మీకు ఒకవేళ త్వరగా బుక్ చేసుకుందాం అంటే విత్ ఏమైనా స్కెచెస్ ఉన్నా కానీ త్వరగా వచ్చేసి బుక్ చేసుకుంటే మనం దాన్ని క్రియేట్ చేసే ఆప్షన్ ఉంది ఓకే సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇంకా 74 days ఉంది మరి ఎప్పటి వరకు రావచ్చు మీ దగ్గరికి మనకు ఈ మంత్ ఎండ్ వరకు తీసుకుంటాం అన్నమాట మంత్ ఎండ్ ఓకే ఓకే సో ఇంకా ఏమైనా ఆన్ సైట్ ఏమైనా మీరు చేసే ప్లాన్ ఉందా ఆన్ సైట్ కూడా మనం చేసుకుంటాం ఇప్పటికి మనకు ఆల్రెడీ 3 orders వచ్చాయి వావ్ కంగ్రాచులేషన్స్ ఇంకొక 2-3 ఆర్డర్ తీసుకుంటాను ఇంకా మీరు మీ సొంతం డిజైన్ అంటే స్కెచ్ ప్రకారం ఇంకేమైనా చేస్తారా న్యూ కాన్సెప్ట్స్ లా చేస్తున్నాం అన్న మనం స్కెచెస్ ఒకవేళ కస్టమర్ తీసుకొచ్చినా దాన్ని బట్టి చేస్తాం లేకపోతే మనం కూడా స్కెచెస్ ప్రొవైడ్ చేస్తాం ఓకే 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 చలో ఆల్ ది బెస్ట్ శివభాయ్ కలుస్తూనే ఉందాం రెగ్యులర్ గా మన ఛానల్ కూడా అప్డేట్స్ వస్తాయి జవలో గణేష్ మహారాజ్ కి గణపతి పప్ప మంగళమూర్తి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మన వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లో అయితే చాలా బ్యూటిఫుల్ యూనిక్ ముంబై కాన్సెప్ట్లు అయితే విగ్రహాలు చేపిస్తున్నారు అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఒక 3-4 విగ్రహాలు అయితే చాలా నచ్చినాయి పర్సనల్గా తప్పకుండా మీరైతే రండి వీళ్ళ వర్క్షాప్కి వీళ్ళ అవుట్పుట్ చూడండి అండ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తా అది కూడా ఫాలో కాండి సో ఫ్రెండ్స్ స్టే ట్యూన్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్స్ ఆఫ్ గణపతి పప్ప మేకింగ్ ఇన్ 2025 జై శ్రీ గణేశ జై శ్రీరామ్ హర హర మహాదేవ్ జై సనాతన ధర్మ ధర్మో రక్షిత రక్షిత జై భారత్